నువ్వు రావద్దని చెప్పావు. నీకు ఇష్టం లేదు. నువ్వు ఎవరివి? కాపాడుకుంటున్నది రానికుండా. ఎన్నో చర్చికెళ్ళి నన్ను బయటపడలే. సంతోషంగా ఉన్నా. నువ్వు సంతోషంగా ఉన్నావా? నా హ్యాపీనెస్ మొత్తం నువ్వు పాడు చేస్తున్నావు. నేను పాడు చేస్తున్నా. మరి ఇక్కడ ఎందుకు బయటపడ్డావు? దేవుడు ఉన్నాడు. ఇక్కడ దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడు. నా పక్కన ఎవరున్నారు? దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నిల్చొని ఉన్నాడు. అదే రూపం కనిపిస్తుంది. ఇలాంటి ప్రార్థనలు నాకు ఇష్టం లేదు. నీకు ఇష్టం లేదా? నాకు ఇష్టం లేదు. మరి ఇప్పుడు ఎందుకు ఇష్టమో ప్రార్థనలు అంటే? ఇక నీ శక్తులుగా పనిచేయవు. నేను మళ్ళీ పట్టుకుంటాను. వదిలిస్తే నువ్వు వదిలిస్తే మళ్ళీ పట్టుకుంటావా? నాకు అదే పని. నీకు అదే పనా? తీసుకోపోయేదాకా నేను వదలవా ఏమని? అవును. వచ్చే కష్టం ఏంది? బైబిల్ చదువుతా. నీకు వచ్చే కష్టం నువ్వు నిలబడలేకపోతావా? నేను నిలబడలేకపోతున్నా. వాక్యాలు ఏం చేస్తాయి చెప్పు? ఆ వాక్యాలలోనే ఉంది అసలైంది వాక్యాల్లోనే ఉందా? అవును. వాక్యంలో ఏముంది? జీవం ఉంది. ఇక సైతానా, ఇక నీ టైం అయిపోయింది. ఇక నీ టైం అయిపోయింది. ఇక నువ్వు బయటకు వచ్చేస్తున్నా. నేను ఆజ్ఞాపిస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బలమైన దూత ఒంట్లో ఉన్న దురాత్మను లాగండి. ఇక నీ పట్టు, నీ అధికారం కాలిపోతుంది. ఇక సైతానా ఇగరా యేసుక్రీస్తు నామములో చూడండి. ఇక విడిచేసి వెళ్ళిపోతుంది. చెయ్యి బట్టి ఆ దురాత్మను పిసికేస్తున్నాడు. ఇక చూడండి సైకో దయ్యం ఎలా ఏడుస్తుందో చూడండి. దయ్యానికి బాధలు వచ్చాయి, చేతులు నొస్తున్నాయా? అమ్మ నవ్వుపోతే ఏం చేస్తాయి? దయ్యానికి నొప్పులు వస్తున్నాయట. ఇక రా ఫాస్ట్ వెళ్ళిపోతున్నా. దేవుడు చాలా గొప్ప దేవుడు. నా దేవుడు గొప్ప దేవుడు. నీకు ఇప్పుడు అర్థమైందా లేదా? ఎవరు ఆ గొప్ప దేవుడు? ఎవరు? నేను చెప్పను. నా బయటికి రా. ఆ యేసుక్రీస్తు నామములో నీ పాదాలు మోకరించి విడిచేసి వెళ్ళిపోతున్నా. మోకాలు వంగుతున్నాయి. దూత ఈ మోకాలు వంచండి. ప్రతి వాని మోకాలు యేసు నామములో చూడండి. మోకాలు వంగుతున్నాయి. ఇక అలా వెళ్ళిపోతున్నా. యేసయ్య తప్పైంది. నన్ను క్షమించు. ఈ బిడ్డను విడిచేసి వెళ్ళిపోతున్నాను. బిడ్డను వదిలి ఆ దరిదాపులకు, ఆ కుటుంబం జోలికి ఎప్పుడు నేను పోను. ఇక రాను. యేసయ్యా తప్పయింది. నాయనా నన్ను శిక్షించద్దు. తండ్రి. సాష్టాంగపడి వెళ్ళిపోతున్నావు. సాష్టాంగపడి గట్టిగా చప్పళ్ళు కొట్టి గట్టిగా యేసుక్రీస్తు మహారాజుకి యేసయ్యకే విడుదల కలుగుతుంది. మొత్తం విడిచేసి వెళ్ళిపోతుంది యేసుక్రీస్తు నామములో. ఎస్ లేచి ఒకసారి నడిచి చెక్ చేసుకోండి. మొత్తం స్కిన్ ఎలర్జీ, నొప్పులు, ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా విడిచేసి వెళ్ళిపోతున్నాయి యేసుక్రీస్తు నామములో. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున. ఇప్పుడు ఒకసారి కాలు చేతులు జాడించానమ్మా. కాలు చేతులు జాడించండి. జాడించండి. ఇప్పుడు మీకు ఎలా ఉందమ్మా? ఏదో కొంచెం బరువు తగ్గిపోయినట్టు. బరువు తగ్గిపోయిన అనిపిస్తుంది. ఇప్పుడు మీకు వాళ్ళంతా ఫ్రీగా ఉందమ్మా. ఈ అలాంటివి తీసుకెళ్ళి మీరు రాసుకోండి. మొత్తం స్కిన్ ఎలర్జీ మొత్తం విడిచేసి వెళ్ళిపోతుంది. మీరు సాక్ష్యంతో రాబోతున్నారు. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్. అమ్మ మిమ్మల్ని సాపలు ఇందాక నేను చూడగా నాకు మీ వెనుక ఒక నక్షత్రం ఏదో మెరుస్తూ ప్రకాశించడం నేను చూశాను. అమ్మ మీ ఇంట్లో ఒక ఆశీర్వాదం రాబోతుంది. గట్టిగా అరిసి ఇవ్వని చెప్పండి అమ్మా. మిమ్మల్ని చూడగానే నాకు సడన్గా మీ ఇంటి వద్ద రాగానే ఒక పెద్ద ఒక తాబేలు లాంటి ఒక దురాత్మ మీ ఇంటి వద్ద నిలబడి బెక అని సౌండ్ చేయడం చూస్తున్నాను. నెక్స్ట్ మీ ఇంట్లోకి వెళ్ళంగానే సడన్గా మీ ఇంట్లో కొన్ని కిచకిచ సౌండ్ నాకు వినబడుతున్నాయి. కిచకిచ సౌండ్స్ ఏదో వినబడుతున్నాయి. ఏంటమ్మా కిచకిచ సౌండ్స్ ఏందమ్మా? నిద్ర రాదయ్య గారు. నిద్ర రాదు. అవునమ్మా, నిద్ర రాదు. మీరు నైట్ టైం ఉన్నప్పుడు సంత ప్రశాంతంగా ఉంటుంది, కానీ ఏదో కిచకిచ అనేటువంటి ఏదో శబ్దం లాగా వినిపిస్తుంది. ఏదో శబ్దం కూడా మీకు వినిపిస్తుంది. అవునమ్మా, మీరు నైట్ టైం పండుకుందామని చెప్పేసి దుప్పటి ఎంత గట్టిగా కప్పుకున్నా కానీ ఏదో చెవి దగ్గర ఏదో కిచకిచ అనే శబ్దాలు మీకు వినపడుతుంటాయి. అవునమ్మా. అయితే నెక్స్ట్ ఆత్మలు నేను చెక్ చేస్తాం. నాకు మిమ్మల్ని చూసినప్పుడు నాకు 2017 సంవత్సరం కనిపిస్తుంది. 2017 సంవత్సరం నేను చూస్తున్నాను. ఏంటి 17 సంవత్సరం ఆత్మలో చెక్ చేస్తున్నాను. నాకు 2017 సంవత్సరంలో ఒక సాతాను యొక్క బాణం మీ ఇంటి మీదకి రావడం నేను చూస్తున్నాను. ఈ బాణం రాగానే అది ఎవరిని అటాక్ చేసింది. 2017 సంవత్సరంలో సడన్గా మీ ఇంట్లో ఎవరో సిక్ అయిపోయారు. 2017 సంవత్సరంలో ఎవరో సిక్ అయిపోయి ఆల్మోస్ట్ లైక్ చావదంగా వచ్చే సిచ్యువేషన్కి వచ్చారు. 2017 సంవత్సరంలో ఏమైందమ్మా? మీకేమైందమ్మా? నాకు
హెల్త్ బాగాలేదు. 2017 ఏమైందమ్మా? గుర్తులేదు పాస్టర్ గారు. నాకు స్కిన్ ప్రాబ్లం ఉంది, హెడేక్ ఉంది, చచ్చిపోవాలనుకునేదాన్ని నేను. కానీ దేవుడి కృపతో నన్ను దేవుడు కాపాడి ఈ రోజు మీ బేతల్ టవర్ కి నన్ను రప్పించారు. కానీ మీరు గతంలో ఆ బాణం మిమ్మల్ని అటాక్ చేయడం వల్ల మీకు చాలా సిక్నెస్ ఉండేది, చాలా సఫర్ అయ్యారు. నెక్స్ట్ మిమ్మల్ని చూసినప్పుడు నాకు సడన్ గా ఈ యొక్క కరోనా టైంలో కూడా అమ్మా మిమ్మల్ని చూసినప్పుడు ఏదో ఈ కరోనా సమయంలో కూడా కొంచెం బాగా సిక్ అయ్యారు. ఆల్మోస్ట్ బ్రీతింగ్ డిఫికల్టీ, శ్వాస పీల్చడం కూడా చాలా కష్టంగా ఉండేది. ఎవరికి ఉండేనమ్మా అట్లా? మీకే ఏమైందమ్మా కరోనా టైంలో? ఏమైందమ్మా కరోనా టైంలో? బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది, తర్వాత డిప్రెషన్ ఉంది, స్కిన్ ప్రాబ్లం ఎక్కువ ఉంది, కీళ్ళ నొప్పులు ఎక్కువ వచ్చేసాయి. తర్వాత నెక్స్ట్ సాపలు చెక్ చేస్తాం. నాకు సడన్ గా మీ ఇంట్లో ఏదో ఈ యొక్క బయట ఈ తాబేలాగా ఉన్నటువంటి దురాత్మ మీ ఇంట్లోకి జంప్ కావడం నేను చూస్తాను. జంప్ అయిపోగానే సడన్ గా ఎవరి మీదకో అది దుంకడం చూస్తున్నాను. దుంకంగానే సడన్ గా మనిషి మారిపోతాడు. అప్పటిదాకా నార్మల్గా ఉంటాడు. సడన్ గా ఇది వచ్చేసరికి ఆవేశంతో కోపంతో ఊగిపోయి ఆ టైంలో కొన్ని క్షణాల పాటు నిమిషాల పాటు ఏదో పిచ్చిగా కొంచెం కోపంతో ఆవేశంతో సైకోలాగా ప్రవర్తిస్తుంటాడు. తేడాగా ఎవరమ్మా అట్లా ప్రవర్తించేది? ఎవరమ్మా? మీ భర్త ఎలా ప్రవర్తిస్తారమ్మా? నా భర్త మీరు చెప్పినట్టుగానే ఆయనకు నాకు పడదు, చాలా కోపము. ఆయనకి నేనంటేనే నచ్చదు. ఆయన పరాయి స్త్రీలతో తిరుగుతున్నాడు. ఒక స్త్రీని అయితే అలాగే అది నేను చెప్తానమ్మా. ఎందుకంటే అవి చాలా విషయాలు కనబడుతున్నాయి. నేను అడిగిన జవాబు చెప్పండి. ఎందుకంటే ఎందుకు ఇలా జరుగుతుందంటే చాలా విషయాలు కనబడుతున్నాయి. నేను ఒక్కొక్క విషయం మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అయితే గతంలో కూడా మీ హస్బెండ్ ఏంటంటే మీకు విడాకులు ఇచ్చేసేయాలి, విడాకులు ఇచ్చేసేయాలని చెప్పేసి గతంలో కూడా మీతో అన్నాడు, నాకు విడాకులు ఇచ్చేసేయి, నేను నీతో ఉండను, నాకు వద్దు, నాకు ఏ సుఖం లేదు, ఏ సంసార సుఖం లేదు, నువ్వు వేస్ట్, అది ఇది అని చెప్పేసి ఎప్పుడమ్మా విడాకుల కోసం అడిగింది? ఎప్పుడమ్మా? దాదాపు 10-15 సంవత్సరాలు అవుతుంది. 10-15 సంవత్సరాల నుంచి అడుగుతూనే ఉన్నాడు, విడాకులు కావాలని అడుగుతూనే ఉన్నాడు, ఇచ్చేయమంటున్నాను. కానీ మీరైతే ఇవ్వడానికి ఇష్టపడడం లేదు. ఎందుకు విడాకులు, ఎందుకు పెళ్లి చేసుకుని విడాకులు ఇవ్వడం కోసమా అని చెప్పేసి మీరు ఇవ్వకుండా ఉంటున్నారు. అయితే ఆత్మలు నేను చెక్ చేస్తాను. నాకు మీ హస్బెండ్ యొక్క అకౌంట్లో నుంచి గూగుల్ పే నుంచి, ఫోన్ పే, పేటిఎం నుంచి ఈ అమౌంట్ వెళ్ళిపోవడం నేను చూస్తున్నాను. అమౌంట్ వస్తుంది కానీ ఈ అమౌంట్ ఏదో సంథింగ్ ఎవరికో గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం నుంచి అమౌంట్ వెళ్ళిపోతుంది. ఎవరికి వెళ్ళిపోతుందో తెలియదు, ఆయనకి తెలుసు కానీ మీకు తెలియదు. కొంచెం డబ్బులు ఇవ్వండి, కొన్ని డబ్బులు ఇవ్వండి అంటే మీకు ఇస్తాడమ్మా? ఇవ్వడు, పడతాడు. ఇచ్చిన డబ్బులు కూడా ఎంతో బాధతో కష్టంతో ఇస్తాడు. గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం నుంచి మాత్రం వేరే వాళ్ళకైతే ఎవరికైతే వాళ్ళకు వెళ్ళాల్సింది అయితే వెళ్తా ఉంటుంది. సో అలా డబ్బులు ఇచ్చి వాళ్ళు మంచిగా చేసుకుంటాడు. అయితే చాలా సంవత్సరాల నుంచి మీరు కుటుంబంలో చాలా వేదన పడుతూ మీరు కన్నీరు కారుస్తున్నారు. అవునమ్మా? దేవుడు మీ కన్నీరు చూచాడు, దేవుడు మీ వేదన చూచాడు. ఎందుకంటే మిమ్మల్ని చూసినప్పుడు నాకు మీ హస్బెండ్కి వ్యతిరేకంగా కూడా 1, 2, 3 ముగ్గురు వ్యక్తులు కూడా గతంలో కొంచెం ఏదో వశీకరణ శక్తి కూడా రిలీజ్ చేయడం నేను చూస్తున్నాను. ఈ వశీకరణ శక్తి రిలీజ్ చేయడం వల్ల గతంలో మీ హస్బెండ్కు మైండ్ సరిగా పనిచేస్తుంది కాదు, వాళ్ళ చుట్టే బెల్లం చుట్టూ ఈగలు తిరిగినట్టుగా వాళ్ళ చుట్టే బాగా తిరిగేవాడు. అవునమ్మా? మీరు ఆ యొక్క వాళ్ళ ఫొటోస్ కూడా ఏదో ఫోన్లో ఏదో చూశారు. వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ కూడా ఏదో ఫోన్లో చూసి కూడా మీ హస్బెండ్ అడిగారు, ఏంటిది, ఎందుకు ఇలా చేస్తున్నారంటే నా ఇష్టానుసారంగా జీవిస్తాను, ఉంటే ఉండు, పోతే పో అని చెప్పేసి అన్నాడు. ఏమన్నాడమ్మా? ఉంటే ఉండు, వెళ్ళిపోతే వెళ్ళిపో, నాకు పరాయి స్త్రీ కావాలి, మా కుటుంబ సభ్యులు కావాలని ఎప్పుడు ఇదే గొడవ అవుతుంది. ఫోన్ లో కూడా కొన్ని ఫోటోస్ మీరు చూసారు. అవునమ్మా? చూసి కూడా ఏంటంటే ఇది అంతా ఇన్ని ప్రైవేట్ ఫోటోస్ ఉన్నాయని చెప్పేసి మీరు క్వశ్చన్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఈ యొక్క మెంటల్ టెన్షన్, ఈ గొడవ వల్ల చాలా కాలం నుంచి మీ ఆరోగ్యం కూడా సాతాను అటాక్ చేస్తూ మీ ఆరోగ్యం కూడా క్షీణించడం నేను చూస్తున్నాను. అవునమ్మా? మీ ఆరోగ్యం క్షీణిస్తుంది. నెక్స్ట్ గతంలో ఏదో ఆత్మలో చెక్ చేసి నాకు కిడ్నీ వద్ద కూడా, ఎవరికమ్మా కిడ్నీ వద్ద కూడా కొంచెం ఏదో పెయిన్ లాగా వస్తుంటుంది. ఎవరికమ్మా? మీకు ఏమనిపిస్తుందమ్మా? మీకే పెయిన్ లాగా వస్తుంది. అవునమ్మా? అప్పుడప్పుడు స్పోర్ట్ లాగా వస్తుంది. తర్వాత నెక్స్ట్ మీకు విపరీతంగా భయం వచ్చేస్తుంది. ఈ భయం కలిగించే ఆత్మ మిమ్మల్ని సావరించేసరికి నేను చచ్చిపోతానేమో, నా ప్రాణం పోతుందేమో, నేను చచ్చిపోతానేమో అని చెప్పేసి మీకు భయం అనిపిస్తుంది. ఒకసారి మీరు చచ్చిపోయినట్టుగా మీ శవం కూడా మీ కళ్ళ ముందు ఏదో చచ్చిపోయినట్టుగా హాస్పిటల్లో డెడ్ బాడీ ఉన్నట్టుగా ఏదో కొన్ని దృశ్యాలు కూడా మీకు సాతాను మీకు చూపించే ప్రయత్నం చేస్తుంటాడు. ఏ భయం మీకుందమ్మా?
ఆ ఇంట్లో ఉంటే ఏదో భయం, నాకు తెలియని భయము. ఆ. పగలంతా బాగుంటా, ప్రార్థన చేసుకుంటా, ఆ. రాత్రి పడుకున్నప్పుడు అసలు నిద్ర రాదు. నాలో నేనే మాట్లాడుకుంటా ఉంటా మెదడులో డిప్రెషన్, అసలు భయము, ఆ ఇల్లు అంటేనే భయము. కానీ దేవుని కృప వల్ల, ప్రార్థన వల్ల మీ దగ్గరికి రావాలని కూడా ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా. ఎక్కడి నుంచి అమ్మ మీరు వచ్చింది? నేను అమీర్పేటలో ఉంటాను. అమీర్పేట దగ్గరే కదమ్మా. రాలేక సైతం రానివ్వడం లేదు. రైట్, అమీర్పేట చాలా దగ్గరే. ఎస్, దాదాపు ఒక 15 కిలోమీటర్లు ఉంటుంది. ఈరోజు తెల్లవారుజామున ప్రార్థన చేసుకున్నా. మీ యూట్యూబ్ చూసా రాత్రి. ఓకే, చూసాను. నాకు ఎందుకో చాలా బాగా అనిపించింది. ఎలాగైనా సరే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి నైనా, మీ చిత్తం అయితే, మీ దయ ఉంటే, మీ కృప. మీరు ఫస్ట్ టైం వచ్చారమ్మా? మీరు ఫస్ట్ టైం వచ్చారు, బేతల్లో వచ్చేసి మీరు ఫస్ట్ టైం వచ్చారు. ఇప్పుడు ఈ విషయాలన్నీ నేను ప్రవచిస్తున్నా. మీరు ఎప్పుడైనా నాకు ఏమైనా చెప్పారమ్మా? ఈ విషయాలు ఏమైనా నేను బేతల్లో వచ్చేసి వస్తున్నాను, ఇక మీ ఫోటో పంపించి, మీ హస్బెండ్ ఫోటో పంపించి ఇవన్నీ ఉన్నాయని మీరు నాకు చెప్పారా? లేదు, నేను ఎవరిని కూడా ఫోన్ లో ఎవరిని సంప్రదించానండి. ఎస్, జస్ట్ లైవ్ లో కాల్ చేయడం తప్ప. ఈ మధ్య ఎవడో యూట్యూబ్ అంటే నేను 18 లక్షలు అడిగానని నా మీద పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నాడు. జనాలైనా నమ్మడానికైనా ఉంటుంది. ఓ ₹1,00,000 అడిగాడంటే, 18 లక్షలు అడిగాడంటే వాడు పచ్చి అబద్ధాలు. ఒక మినిస్ట్రీని కొలగొట్టడానికి, ఒక అభిషేకాన్ని కొలగొట్టడానికి సైతాను కొంతమంది సేవకుల్ని, కొంతమంది మనుషులను ఏర్పాటు చేసుకొని 18 లక్షలు అడిగానని వాడేదో విష ప్రచారం చేస్తూ ఉన్నాడు. వాడు చెప్పే అబద్ధమైన అతికే అబద్ధం లాగా ఉండాలి. రైట్ అమ్మా, మీలోంచి ఇప్పుడు ఆ దురాత్మ బయటకు వచ్చేస్తుంది. కళ్ళు మూసుకోండి అమ్మా. రైట్, కళ్ళు మూసుకోండి, ముందుకు రండి. ఇప్పుడు ఆ దురాత్మ, ఆ డిప్రెషన్ దురాత్మ బయటకు వచ్చేస్తుంది. నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ఈ బిడ్డ పట్టలోనికి అగ్ని గంధకాలని రిలీజ్ చేస్తున్నాను. నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో నా చేయి పెడుతుండగా ఒంట్లో ఉన్న దురాత్మ నోరు తెరువు, నోరు తెరువు, తెరువు నోరు. వరుస్తూ చూడండి, దయ్యం బయటకు వచ్చేస్తుంది. డిప్రెషన్ దురాత్మ కడుపులో అగ్ని గంధకాలు, కడుపంతా పిండేస్తుంది. నోరు తెరువు. అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. ఎవరు నీవు? ఈ బిడ్డ వంటలో ఏం చేస్తున్నా? చూడండి, దయ్యం చూడండి బయటకు వచ్చేస్తుంది. కాలిపోతున్నా. పట్టలోకి అగ్ని గంధకాల, మైక్ కట్టలోకి అగ్ని గంధకాలు. అరుస్తూ బయటకు వచ్చేస్తున్నావు. నువ్వు రావద్దు చెప్పావు, నువ్వే రానికపోయినా యూట్యూబ్ చూసుకుంటా రాత్రంతా కూర్చుంది. నాకు ఇష్టమే లేదు ఇక్కడికి రావడం. ఇక్కడ రావడం నీకు ఇష్టం లేదా? ఎప్పుడు దేవుడు 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 అని ప్రార్థన చేస్తా. ఇక్కడికి వస్తే నీకు వచ్చే బాధ ఉంది సైతానా? నాకు ఇష్టం లేదు. నీకు ఇష్టం లేదు. నువ్వు ఎవరివి? నువ్వు సైతాన్వా? మరి ఇక్కడికి వస్తా నీకు వచ్చే బాధ ఏంది? ఇక్కడికి వస్తే నువ్వు వెళ్ళిపోతావా? నువ్వు రానియలేదా? దీన్ని రానియకుండా నువ్వు కాపాడుతున్నావు. ఈమె వస్తే నువ్వే చేసావా? వీళ్ళ హస్బెండ్ ఏం చేసావు? వీళ్ళ భర్తకి త్రాగుడు, తిరుగుబాటు, అప్పుల పాలు నువ్వే చేసావా? తాగుడు నువ్వేనా? అవును. వ్యభిచారం నువ్వేనా? అవును. ఇంకేం చేసావు? స్త్రీతో కూడా అక్రమ సంబంధం పెట్టుకొని ఉంటున్నాడు. ఇవన్నీ పెట్టించి నువ్వేనా? నువ్వే చేసావా? వీళ్ళ హస్బెండ్ భర్త భార్య కలిసి ఉండడానికి ఇష్టం లేదా? ఇష్టం లేదా? ఎన్నాళ్ళ నుంచి? చాలా ఏళ్ల నుంచి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. 25 ఏళ్ల నుంచి అమ్మాయి శరీరంలో ఉన్నా. 25 ఏళ్ల నుంచి మరి నువ్వు ఎన్నో చర్చికి వెళ్ళి నన్ను బయటపడలేదా? చిన్న పిల్లప్పటి నుంచే ఉన్నా. చిన్న పిల్లప్పటి నుంచే ఈ బిడ్డ ఒంట్లో ఉన్నా. మరి ఎన్నో చర్చికి వెళ్ళి నన్ను బయటపడలే. మరి ఇక్కడ ఎందుకు బయటపడ్డావు? 2-3 సంవత్సరాల నుంచి దేవుణ్ణి నమ్మింది. కానీ ఇన్ని రోజులు సంతోషంగా ఉన్నా. నేను సంతోషంగా ఉన్నా. నువ్వు సంతోషంగా ఉన్నావా? నా హ్యాపీనెస్ మొత్తం నువ్వు పాడు చేస్తున్నావు. నేను పాడు చేస్తున్నా? ఎలా పాడు చేస్తున్నాను? నువ్వు అసలు చర్చికి పిలుచుకునిందే తప్పు. చర్చికి పిలుచుకోవడమే తప్పు. ఎందుకు? నేనేం పిలవలే కదా, ఆమెనే వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడిని తలుచుకుంటూ ఉంటది. పరిశుద్ధాత్మ తీసుకొచ్చాడా? అవును. మరి తీసుకొస్తా. చూడు, చర్చలు ప్రార్థనలు. మరి ఇక్కడికి వస్తే నీకు వచ్చే బాధ ఏంది? ఇక్కడ వస్తే నీకేమైతుంది? ఇక్కడ దేవుడు ఉన్నాడా? డిప్రెషన్ తెచ్చింది నేనే. నువ్వే తెచ్చావు. చర్మ వ్యాధి తెచ్చి కూడా నువ్వేనా? నువ్వే. తెచ్చింది నేనే. కిడ్నీ ప్రాబ్లం నువ్వేనా?
ఆ, భార్య భర్తలు విడదీసిన ఆ. వాళ్ళ కల్లోలం చేసిన ఆ. భార్య భర్తలకు మనశ్శాంతి లేకుండా చేసేది నువ్వే చేసావా? నేనే. నువ్వేనా? నేనే. నువ్వు పెద్ద సైతాన్వా? అవును ఆ? అవును నీ పెద్ద సైతాన్వా? అవును. ఇప్పుడు నీకు ఇక్కడ ఏమనిపిస్తుంది? దేవుడున్నాడు. ఇక్కడ దేవుడు ఉన్నాడా? దేవుడున్నాడు. నా పక్కన ఎవరున్నారు? దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నిల్చోనున్నాడు. అనే రూపం కనిపిస్తుంది. ఆయన రూపం నీకు కనబడుతుందా? కనబడుతుంది. సైతాన్ కనబడుతుందంట. దొంగముండని రావద్దని చెప్పిన ఈడికి. దీనికి రావద్దని చెప్పావా? రానికుండా కంచె వేసుకున్నా నేను. రానియొద్దని. రానియొద్దని ప్రయత్నం చేశా. ఎన్నో ప్రయత్నాలు చేసావా? ఎంతో చేశా. ఆ. మీ వీడియోలు చూసినప్పటి నుంచి రాత్రి పగలు ఆ. ఆ వీడియోలు చూస్తూనే ఉంటది. చూస్తూనే ఉందా? చూస్తూనే ఉంటది. ఆ. పడుకోదు. ఆ. నేను ఎప్పుడు పోలేదు దేశయ్యా, నేను ఎప్పుడు పోలేదయ్యా, ఆ. నన్ను నడిపించు యేసయ్యా. ఆ. ఇలాంటి ప్రార్థనలు నాకు ఇష్టం లేదు. నీకు ఇష్టం లేదా? నాకు ఇష్టం లేదు. మరి ఇప్పుడు నాకు ఎందుకు ఇష్టమో ప్రార్థనలు అంటే? నీకు ఇష్టం ఉండదా? నువ్వు సైతానివేనా? నాకు ఇష్టం లేదు. నువ్వు ఎంతమంది ఉన్నారు ఈ వంటలో? ఈ వంటలో ఎంతమంది ఉన్నారు మీరు? ఎంతమంది మీరు? చూడండి బ్యాన్ అంటుంది. ఎంతమంది ఉన్నారు ఈ వంటలో? చెప్పను. ఆ? చెప్పను. నువ్వు చెప్పపోయినా కానీ మేము పంపించేస్తాం కదా. ఇక నీ శక్తులుగా పనిచేయవు. చెప్పను. ఆ? నేను మళ్ళీ పట్టుకుంటాను వదిలిస్తే. నువ్వు వదిలిస్తే మళ్ళీ పట్టుకుంటావా? వదిలిస్తే నాకు అదే పని. నీకు అదే పనా? దాన్ని తీసుకోపోయేదాకా నేను వదలను. వదలవా ఈమని? అవును. మరి ఈమె రెగ్యులర్ గా చర్చకు వచ్చింది అనుకో, బేతల్లో చర్చకు వచ్చింది అనుకో, ఇక నువ్వేం చేస్తావు చెప్పు? రెగ్యులర్ గా ఎవ్రీ సండే వస్తే నువ్వేం చేస్తావు? తన కూతురికి కూడా లంగ్స్ ప్రాబ్లం తీసుకొచ్చా నేను. నువ్వు లంగ్ ప్రాబ్లం తెచ్చింది నువ్వేనా? అవును. నా బిడ్డ, ఆ. తన బిడ్డ ఒకటే ఊపిరితిత్తులలో శ్రమ పెట్టింది నేనే. నువ్వేనా? Yes. ఇప్పుడు నువ్వే పెట్టావా? నేనే పెట్టా. ఈ నొప్పులన్నీ పెట్టింది నువ్వే. నేనే. మరి నీ తనకు ఒక కూతురుంది. ఆ బిడ్డకు జాబ్ రానికుండా చేస్తా ఉండేది నేనే. నువ్వే చేస్తున్నావా? మరి ఇలా భర్త కూడా ఏం చేస్తున్నావు చెప్పు? వీళ్ళిద్దరు కలవద్దు. కలవద్దా? కలవద్దు. సంసారం చేసుకోవద్దా? వద్దు. ఆ. వద్దు. నాతో వచ్చేయాలి. నీతో వచ్చేయాలా? ఈమె నీకు కావాలా? నాకు కావాలి. నీకు కావాలా? నువ్వు చిన్నప్పటి నుంచి ఈ బిడ్డ మీద చిన్నప్పటి నుంచి అటాక్ చేస్తున్నా. చిన్నప్పటి నుంచి అటాక్ చేస్తున్నావు. అసలు పెళ్లి కాకముందు నుంచే పట్టుకున్నా. పెళ్లి కాకముందు నువ్వు పట్టుకున్నావా? అవును. ఒక చిన్న మచ్చతో వచ్చినా నేను ఒంటికి. చిన్న మచ్చ కలిగించావా? పెద్ద పెద్ద గాయాలు చేయడం స్టార్ట్ అయింది. ఏ వయసులో వచ్చావు మచ్చతోటి? ఏజ్ 12-13 ఏళ్ల వయసు అయ్యా. 12-13 ఏళ్ల వయసులో చిన్న మచ్చ ఇచ్చి ఒంట్లోకి వచ్చేసావు. అవును, వచ్చా. ఇక అప్పటి నుంచి ఈమెను విడిచిపెట్టడం లేదు. విడిచిపెట్టట్లా. నాకు నచ్చింది. నీకు నచ్చిందా? నాకు నచ్చింది. నీకు నచ్చిందా? నువ్వెవరు నాకు చెప్పడానికి? దయ్యానికి నచ్చిందంట. నాకు నచ్చింది. ఇక స్త్రీలంతా ముసుకేసుకోండి అమ్మా. అమ్మాయి అందంగా ఉంది. స్త్రీలంతా అంది. అమ్మాయి అందంగా ఉంది. ఈ అమ్మాయి అందంగా ఉందా? అందంగా ఉంది. ఇంకా నేను పాడు చేసిన దీన్ని ఒంట్లోకి వచ్చి లేకపోతే మంచి అందగత్తె అయ్యింది. ఈమె మంచి అందగతేనా? అవును. ఈమె అందంగా ఉందని నువ్వు మోసపడ్డావా? అవును, మోసపడ్డా. నీకు దయ్యం నీకు నచ్చిందా? నచ్చింది. వామ్మో. ఇక స్త్రీలంతా కూడా ముసుకేసుకోండి అమ్మా. ఏ దయ్యం మీకు నచ్చుతుందో ఏంటో, ఏ దయ్యం కన్నేస్తుందో ఏంటో. వామ్మో. మరి నువ్వు దయ్యానివి కదా. దయ్యమైన నీకు స్త్రీలు నచ్చుతారా? ఎందుకు నచ్చరు? ఆ. నచ్చకూడదా అంటున్నా. నేను అడుగుతున్నా. యువరా అన్నారు. నేను అడుగుతున్నాను. దయ్యం అడుగుతుంది. నేను అడుగుతున్నా. ఈ నువ్వు- చర్చికి రావడం అసలు ఇష్టం లేదు. ఇష్టమే లేదా? వేరే చర్చికి వెళ్ళింది. ఆ. సరే వెళ్ళిపోతుందిలే, దారి తప్పించుకునింది అని దారి తప్పించా. ఆ. మళ్ళా దేవుడు ఆ. మళ్ళా మనసులో మాట్లాడుతున్నాడు ఆమెతో. ఈ దారి కాదు పక్కదారి పదా, ఈ దారి కాదు పక్కదారి పదా అని దేవుడు తీసుకొచ్చాడు. బస్ ఎక్కి వెళ్ళిపోతుందిలే ఇంకా అనుకున్నా. ఆ. ఇంకేం దీని పప్పులు ఉడకవిడా. ఆ. చర్చలు చాలా ఉన్నాయి, కనుక్కోలేదు అనుకున్నా. కనుక్కోలేదు. ఎంతో సంతోషపడ్డా. నువ్వు సంతోషపడ్డావు. అవును. ఆమె అందంగా ఉంది, పట్టుకున్నా అంతే. పట్టుకున్నావు. అంతే. ఇక పట్టుకుంటే మరి పెళ్లి జరుగుతుంటే నువ్వేం చేస్తావు? మరి పెళ్లి చేసుకుంటే మరి నువ్వు ఆపలేదా? పెళ్లి చేసుకుంటే చేసుకొని కొద్ది రోజులే కాపురం చేయనిచ్చా. కొద్ది రోజులే కాపురం చేయించావు. పాప పుట్టేదాకా కాపురం చేయనిచ్చా. ఆ. తర్వాత కాపురం లేదు, ఏం లేదు. వాడు ఎప్పుడు బజార్ మీద కుక్కలాగా తిరుగుతాడు. దీని మొగుడు ఊర్ల మీద కుక్కలాగా తిరిగేలాగా నేను చేసా. నువ్వే చేసావా? అవును. నువ్వే ఆడోళ్ళని చూస్తే వ్యామోహం వాడికి. నువ్వే పుట్టించావా? అది అవును. నువ్వే పుట్టించావా? దీని మొహం చూస్తే దరిద్రంగా అనిపిస్తుంది వానికి. దీని ముఖం చూస్తే ఎప్పుడు కొట్లాటలే వాళ్ళిద్దరికి. దీనికి కోపమే వస్తది, వాడికి కోపమే వస్తది. నువ్వేనా పుట్టించే? కోపం పుట్టించే నువ్వే పుట్టిస్తున్నావా? మరి నేను ఒంట్లో ఉన్నప్పుడు నేను పుట్టించకపోతే ఎవరు పుట్టిస్తారు? ఇప్పుడు నీకు ఈమె నీకు కావాలా? నాకు కావాలి. నీ సొంతమా? నా సొంతమే. నువ్వు మరి భర్త ఉన్నాడు కదా, మరి భర్త సంగతి ఏంటి? భర్తతో నాకేం సంబంధం? ఇంకో దాన్ని అంటగట్టే కదా. అంటగట్టావా? అవును. నువ్వేనా అంటగట్టింది? అది త్రాగుబోతు, తిరుగుబోతు, ఒక వ్యభిచారిని అంటగట్టాను.
కట్టేవాడికి. నువ్వే తగిలించావా? అవును, నేనే కదిలిచ్చా. మరి ఈ బిడ్డ నీకు కావాలా? నేను కావాలా? దీన్ని చంపకపోయేదాకా నేను ఊరుకోను. ఏం చేస్తావు? చంపేస్తావు. ఇల్లంతా ఆగమాగం చేస్తా. ఆగమాగం చేసావా ఇప్పటిదాకా? ఆల్రెడీ అయిపోయింది, మొత్తం నాశనం అయిపోయింది, మొత్తం నాశనం అయిపోయింది. నువ్వే చేసావు. నేనే చేసా. ఇక యేసయ్య నీ విషయంలో ఇక జోక్యం చేసి, ఈ స్త్రీ అమ్మాయి విషయంలో యేసయ్య జోక్యం చేసుకుంటున్నాడు. ఇక నీ శక్తులు ఇక ఉడకవు. నేను మళ్ళీ పోతా, మళ్ళీ పోతా. మళ్ళీ వస్తావా? మళ్ళీ పోతా. వాళ్ళ ఇంట్లో చూడు గోల గోల చేస్తా. మళ్ళీ ఇక్కడ వెళ్ళిపోతా, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతావా? మళ్ళీ సండే చర్చికి వస్తావు. బేతల్లో చర్చికి వచ్చేది అనుకో, నువ్వేం చేస్తావు చెప్పు మరి? బేతల్ టవర్ చర్చికి నెలకొకసారి వస్తా అని ఇప్పుడు మనసులో అనుకుంటుంది. ఇక్కడ కూర్చొని మనసులో అనుకుంటుందా? నేను వస్తా ఏసయ్యా, నన్ను నడిపించేసయ్యా అంటుంది. ఏసయ్య పిచ్చిది, ఇంత పిచ్చిదాన్ని నేను ఎక్కడ చూడలా. నువ్వు చూడలేదా? చూడలా. ఏసయ్య పిచ్చిదాన్ని ఇంత చూడలేదా? ఏసయ్య అంటే చర్చికి పోయామా వచ్చామా అన్నట్టుంటారు కానీ ఓమో ఎక్కడ దేవుడున్నాడు 24 గంటలు దేవుడే. 24 గంటలు తింటున్నప్పుడు దేవుడే, నీళ్ళు తాగినా దేవుడే, టీ తాగినా ఏసయ్యా ఈ టీ నాకు ఇచ్చావు అంద అవుతుంది. ప్రార్థన నన్ను బలహీనపరుస్తుంది. ఆ ప్రార్థన నిన్ను బలహీనపరుస్తుంది. ఇప్పుడు నేను చేసే ప్రార్థన నిన్ను మొత్తం బైబిల్ కూడా చదువుకొని ఎట్లా? బైబిల్ చదవనిస్తలేవా? బైబిల్ చదవాలని ఆశ. నీకు వచ్చే కష్టం ఏది? బైబిల్ చదువుతా. నీకు వచ్చే కష్టం చదివితే నేను నువ్వు నిలబడలేకపోతావా? నేను నిలబడలేకపోతున్నా. వాక్యాలు ఏం చేస్తాయి చెప్పు? ఆ వాక్యాలలోనే ఉంది అసలైంది వాక్యాల్లోనే ఉందా? అవును. వాక్యంలో ఏముంది? జీవం ఉంది. వాక్యంలో జీవం ఉందా? యేసయ్య శక్తి ఉంది, యేసయ్య బలం ఉంది. బలం ఉంది. ఆ వాక్యం చదువుతా నీకేమనిపిస్తుంది? నాకు ఒళ్ళంతా ఎట్లనో ఉంటది. ఈమె శుక్రవారం ప్రార్థన చేస్తది, ఉపవాస ప్రార్థన. ఆ ప్రార్థన నాకు అసలు నచ్చదు. నీకు నచ్చదా? నచ్చదు. బైబిల్ చదవడం నీకు నచ్చదు? నచ్చదు. ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటది, గంటల దేవునితో గడుపుతది. మరి నాతో ఎప్పుడు గడపాలా? నీతో గడపద్దు. నాతో ఎప్పుడు గడపాలా? దయ్యం అంటుంది మరి గంటలు దేవునితో గడుపుతుందంట, నీతో గడపాలనా? నీతో దయ్యంతో ఏమని గడపాలి చెప్పు? నాకు తోడుగా ఉండాలా? నీకు తోడు కావాలా? నీకు తోడు లేరా? ఎవరు తోడు లేరా? చాలా మంది ఉన్నారు ప్రపంచంలో. నాకు ఈ అమ్మాయి నచ్చింది. ఈ అమ్మాయి నీకు నచ్చిందా? ఉన్నప్పుడే పట్టుకున్నావు. నువ్వు సైకో దయ్యాన్ని, నీకు నచ్చింది. నచ్చింది. నాకు తలకాయ నొప్పి చేయొద్దయ్యా. తలకాయ నొప్పి తలనొస్తుంది. అవును. తలకాయ నొప్పి చేయొద్దు. తన కుమార్తె కూడా లంగ్స్ లో ప్రాబ్లం తెచ్చింది నేనే. నువ్వే తెచ్చావా? నువ్వే తెచ్చావు. మరి ఇవన్నీ నువ్వు చేస్తున్నప్పుడు మరి ఏసై కూడా చెయ్యాలి కదా. ఏసై కూడా స్వస్థపరుస్తాడు. కూడా చాలా హుషారు. దేవుడు జ్ఞానం చాలా ఇస్తున్నాడు ఈ అమ్మాయికి. దేవుని నమ్మిన తర్వాత ఎప్పుడు చూడు దేవుని గురించి, ఎవరికి చూడు సువార్త చెప్తాది. సువార్త చెప్తానే ఉంటుందా? చెప్తే నీకు వచ్చే బాధ. దేవుడు 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 కూర్చుంటే దేవుడు, పడుకుంటే దేవుడు, దేవుని భజన చేస్తా ఉంటది. మరి నీ భజన చేస్తలేదా? నీ బాధన చేయట్లా. నీ భజన చేస్తలేదా? నీతో ఉండలేదా? అదే బాధ. నీ బాధ అదేనా? అదే బాధ. నీ బాధ అదే. నీతో కాపురం చేస్తలేదా? నీ బాధ సైతానుకు బాధ. మందిరానికి ఎందుకు పోవాలి? పోవద్దా? పోవద్దు. ఎందుకు? నాకు ఇష్టం లేదు. నీకు ఇష్టం. నీ ఇష్టంతో పని ఏంటి? నా ఇష్టం. బోడి నీ ఇష్టంతో మాకేం పని ఏంటి? మేము చర్చికి వెళ్తాం. నీకు వచ్చే బాధ ఏంటి? ఆమె వినాలి నా మాట. వినదు. నీ మాట వినదు. దేవుడి మాట ఏంటది? ఒళ్ళు నొప్పులు తెచ్చినా, కీళ్ళ నొప్పులు తెచ్చినా, చచ్చిపోయే పరిస్థితి వచ్చినా కూడా ఈ దొంగ ముండ వినదు. వినదా? వినట్లే. చచ్చిపోయినా యేసయ్యా నీ కోసమే బతుకుతా అని ప్రార్థనలు చేస్తుంది. నేను చచ్చిపోయే చివరి క్షణమైనా నా దేవుడు నన్ను ముట్టాడని ప్రార్థన చేస్తుంది. అలా చేస్తే నీకేమనిపిస్తుంది? నాకు అలా చేస్తే కంపరం లేస్తుంది. కంపరం లేస్తుందా? కంపరం లేస్తుంది నాకు. నాకు నచ్చట్లా. నీకు నచ్చట్లేదా? అసలు ఈ రోజు 4:30 నుంచి లేచి కూర్చుంది. 4:30కి లేచి ప్రార్థన చేస్తుంది. యేసయ్యా నన్ను తీసుకెళ్ళవా? నేను టార్గెట్ చేస్తూనే ఉన్నా. ఇది పోవద్దు, ఇది పోవద్దు. 2 సంవత్సరాలు అయింది. దేవుని బాగా నమ్ముతుంది. ఈమె ఏ ప్రార్థనలు చేస్తే దేవుడు ఆలకించి గొప్ప కార్యాలు చేస్తున్నాడు అక్కడ. అది నాకు అసలే నచ్చదు. నీకు నచ్చట్లేదా? నువ్వు సైతాన్ మొత్తం విగ్రహారాధన చేసే వాళ్ళకు దేవుడి గురించి చెప్తుంది. చెప్తే నీకు వచ్చే బాధ ఏంటి? సైతాన్ దేవుడు ఈమెని స్పెషల్ గా పట్టుకున్నాడు. పట్టుకుంటే నీకు వచ్చే బాధ ఏంది మరి? నాకు నచ్చలేదు. నీకు నచ్చకపోతే ఏంటి? నేను పరిచయం చేసుకున్నా. నువ్వు పరిచయం చేసుకున్నావా? నేను పరిచయం చేసుకున్నా. నువ్వు ఫస్ట్ నువ్వు ప్రేమించావా? అవును. మరి నువ్వు మనసు పడ్డావా? మధ్యలో దేవుడు వస్తే నాకు నచ్చదు. దయ్యానికి నచ్చట్లేదంట. నచ్చదు. నీకు నచ్చదా? నువ్వు సైకో దయ్యానువా?
సైకోనేం కాదు నేను. మన సైకో లాగా ఉన్నా కదా నువ్వు సైకో లాగానే నాకు నచ్చదు అని ఇవన్నీ నేను బాధ పెట్టలేదు. నువ్వు సైకో లాగా ఇది మాట్లాడుతున్న దయ్యం సైకో సైతాన్ నువ్వు ఇక బయటికి రా నీ పని. డిప్రెషన్ లేక తీసుకుపోయిన రైల్వే చచ్చిపోతాను చూసిన తర్వాత నీళ్ళలో పడి చచ్చిపోమని ప్రేరేపించిన మళ్ళా తర్వాత ఒక హుసేన్ సాగర్ లో పడి చచ్చిపోమని చెప్పిన ప్రతిసారి ఏమైంది ఇక్కడ ఉన్న ఈ దేవుడు కాపాడుతూనే ఉన్నాడు. దేవుడు కాపాడుతూనే ఉన్నాడా? దేవుడు కాపాడుతూనే ఉన్నాడు. దీన్ని 15 సంవత్సరాల నుంచి టార్గెట్ చేస్తున్నావు చంపాలని. అయితే నీ పప్పులే నీ దేవుడి దృష్టి ఆ రోజు నుంచి నీ బేతల్ టవర్ కు వచ్చేదాకా ఇప్పటికి కూడా దేవుడు ఉన్నాడు. ఉన్నాడు. ఇక అదే దేవుడు సెలవిస్తున్నాడు. ఇక సైతానా ఇక నీ టైం అయిపోయింది. ఇక నువ్వు బయటకు వచ్చేస్తున్నా. ఇక రా. ఇక నీ శక్తులన్నీ కూడా ఒక బలమైన దూత చూడండి. ఇక ఈ సైతాను బలమైన దూత నేను ఆజ్ఞాపిస్తున్నాను. చూడండి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బలమైన దూత ఒంట్లో ఉన్న దురాత్మను లాగండి. చూడండి ఇక దయ్యం బయటకు వచ్చేస్తుంది. అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. నీ శక్తులన్నీ కాలిపోతున్నా. పాతాళం నుంచి అగ్ని గంధకాలు మహాపురుగులు ఒంట్లో ఉన్న సైకో సైతాన్లను పీల్చేస్తున్నాయి. ఇక నువ్వు వెళ్ళిపోతున్నా. ఇక నీ పట్టు నీ అధికారం కాలిపోతుంది. ఇక అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. ఈమె యేసయ్య బిడ్డ. యేసు రక్తంతో బిడ్డను కప్పుచున్నాను. యేసు రక్తంతో కప్పుచున్నాను. ఇక నీ పట్టు తెంచేస్తున్నాను. ఫాస్ట్గా దూత ఖడ్గం పట్టుకొని ఛేదిస్తున్నాడు. ఆ దయ్యపు శక్తుల్ని ఖడ్గంతో ఛేదిస్తున్నాడు. చూడండి ఇక సైకో సైతాన్ ఎలా బాధపడుతుందో చూడండి. ఇన్నాళ్ళు ప్రేమించినటువంటి ఈ స్త్రీని వదిలేయాల్సి వచ్చేస్తుంది. వామ్మో ఇక నాకు తోడు ఎవరైనా ఉన్నారా? మీలో ఎవరైనా ఉన్నారా? దానికి తోడు ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరా? ఎవరు లేని అనాథ. ఎవరిని నువ్వు రాణిస్తలేవా? వాళ్ళు వస్తానగా నువ్వు రాణిస్తలేవా? ఇక ఇప్పుడు నువ్వు ఎవరు లేని తోడు లేని అనాథ దయ్యం ఇది. ఇక రా బయటికి రా. అలాగే ఫాస్ట్గా దూత లాగుతున్నాడు. మొత్తం కడుపులో నుంచి వాంతి రూపంలో గొంతు వరకు మంటలేక చిమ్ముతున్నాయి. వాంతి రూపంలో కడుపంతా పిండేస్తుంది. తలంతా తిప్పేస్తుంది. ఒళ్ళంతా మంటలో. ఇకరా యేసుక్రీస్తు నామములో ఇక విడిచేసి వెళ్ళిపోతున్నా. ఇక సైతానా ఇకరా యేసుక్రీస్తు నామములో ఇకరా. ఇక నీకు తోడు లేదు నీడ లేదు. ఇక అనాథ దయ్యాన్ని అయిపోయావు. ఇక పో. ఇక ఏదైనా మగ దయ్యాన్ని చూసుకోపో. ఇకరా ఫాస్ట్గా యేసుక్రీస్తు నామములో ఇక విడిచేసి వెళ్ళిపోతుంది. చూడండి ఇక విడిచేసి వెళ్ళిపోతున్నా. ఇక బయటికి వెళ్ళిపోతున్నా. అలాగే చూడండి ఇక విడిచేసి వెళ్ళిపోతుంది. బయటికి వచ్చేస్తున్నా. లాగేస్తున్నాడు దూత చెయ్యి పట్టి ఆ దురాత్మను పిసికేస్తున్నాడు. లాగేస్తున్నాడు ఫాస్ట్గా. ఇక చూడండి సైకో దయ్యం ఎలా ఏడుస్తుందో చూడండి. దయ్యానికి బాధలు వచ్చాయి. అయ్యో నాకు తోడు ఎవరని దయ్యం ఎలా ఏడుస్తుందో చూడండి. ఇక రా బయటికి రా. నీ నొప్పులు స్కిన్ ఎలర్జీ మొత్తం నీ రోగాలు ఆ బిడ్డకి లంగ్స్ ప్రాబ్లం అన్ని కూడా చేతులు నొస్తున్నాయా? అమ్మ నవ్వుపోతే ఏం చేస్తాయి? దయ్యానికి నొప్పులు వస్తున్నాయట. అగ్ని తగులుతుంది. ఇక రా బయటికి రా. ఇక విడిచేసి వెళ్ళిపోతున్నా. ఇక రా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా. దేవుడు చాలా గొప్ప దేవుడు. నా దేవుడు గొప్ప దేవుడు నీకు ఇప్పుడు అర్థమైందా లేదా? ఎవరు ఆ గొప్ప దేవుడు? ఎవరు? నేను చెప్పను. నీకు తెలుసు కదా. తెలుసు నాకు.
ఇది 24 గంటలు చెప్తూనే ఉంది కదా. చెప్తానే ఉంది. ఇక రా బయటికి రా. ఆ యేసు క్రీస్తు నామంలో నీ పాదాలు మోకరించి విడిచేసి వెళ్ళిపోతున్నా. మోకాలు వంగుతున్నాయి. ఎప్పుడు రాను. ఇక రాకు, రా బయటికి రా. అంటే నాకు ఇష్టం లేదు. వీళ్ళ ఇంట్లో ప్రార్థనలు జరుగుతున్నాయి. బైబిల్స్ ఒకటి బైబిల్స్ నింపేసింది ఇల్లంతా నింపేసిందా? దొంగతనంగా చదువుకుంటది. వాళ్ళ బిడ్డకి ఇష్టం లేదు యేసుప్రభు అంటే. ఆమె పూజలు చేసుకుంటది. కానీ ఈమె వాళ్ళకి తెలియకుండా పూజలు చేయడము. ఇక బయటికి రా. ఇక మోకరించి వెళ్ళిపోతున్నా. ఫాస్ట్ గా దూత. ఇక మోకాలు వంచండి. ప్రతి వాని మోకాలు యేసు నామమున చూడండి. మోకాలు వంగుతున్నాయి. ఇక అలా వెళ్ళిపోతున్నా. యేసయ్య తప్పయింది. నన్ను క్షమించు. ఈ బిడ్డను విడిచేసి వెళ్ళిపోతున్నాను. బిడ్డను వదిలి ఆ దరిదాపులకు ఆ కుటుంబం జోలికి ఎప్పుడు నేను పోను. ఇక రాను. యేసయ్య తప్పయింది. నాయనా. నన్ను శిక్షించద్దు తండ్రి. ఇక విడిచేసి వెళ్ళిపో. ఇక అలాగే వెళ్ళిపోతుంది. చూడండి, సాష్టాంగపడి వెళ్ళిపోతున్నాం. సాష్టాంగపడి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా చప్పట్లు కొట్టి బోలో యేసుక్రీస్తు మహారాజుకి జై అని చెప్పండి. బోలో యేసుక్రీస్తు మహారాజుకి జై. యేసయ్యకే మహిమ. విడుదల కలుగుతుంది. మొత్తం విడిచేసి వెళ్ళిపోతుంది యేసుక్రీస్తు నామములో. ఇది విడుదల సంఘం అండి. ఈ సంఘంలో అందుకే దయ్యాలు బేతల్లో వచ్చేసి రావడానికి ఎందుకు ఇష్టపడమంటే, ఇక్కడికి వస్తే చాలు, ప్రాఫిట్ చేయి తగిలితే చాలు, ఏ చర్చికి వెళ్ళినా కానీ బయటపడే దయ్యాలు ఇక్కడ బయటపడుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఎవరున్నారు? బేతల్ టవర్ చర్చిలో ఎవరున్నారు? యేసే ఉన్నాడు. జిఎంఓస్ పక్కన ఎవరున్నారు? యేసే ఉన్నాడు. మొత్తం విడిచేసి వెళ్ళిపోతున్నా. ఇక ఎన్నడూ రావద్దు. మొత్తం సెట్ అయిపోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి లేవండి. ఒకసారి లేవండి అమ్మా. లేచి ఒకసారి నడిచి చెక్ చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు చేస్తున్నాడు. సో కాబట్టి ప్రతి వారం కూడా బేతల్ టవర్ చర్చ్కి రండి. మీరు సికింద్రాబాద్ ఉన్నారా, హైదరాబాద్ ఉన్నారా, జిహెచ్ఎంసీలో కానీ లేకపోతే సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కానీ ప్రతి వారం మీరు చర్చికి రండి. ఎందుకంటే చర్చికి రాకుండా ఉన్నట్లయితే ఏం పడతాయి? దయ్యాలు పడి. ఇది మైండ్లో ఫిక్స్ అయిపోండి. ఏం ఫిక్స్ అయిపోవాలి? చర్చికి రావడం మానేస్తే ఏం పడతాయి? దయ్యాలు పడతాయి. పట్టిన దయ్యాలు మళ్ళీ వదిలేయాలంటే ఎక్కడ రావాలి? చర్చిలో. ఒకసారి నడవడమా, నడిచి చెక్ చేసుకోండి. మీకున్నటువంటి స్కిన్ ఎలర్జీ కానీ మొత్తం విడిచేసి వెళ్ళిపోతుంది. ఇక మొత్తం నొప్పులన్నీ కూడా విడిచేసి మళ్ళీ నడవండి. మొత్తం స్కిన్ ఎలర్జీ, నొప్పులు, ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా విడిచేసి వెళ్ళిపోతున్నాయి యేసుక్రీస్తు నామములో. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున. ఇప్పుడు ఒకసారి కాళ్ళు చేతులు జాడించండమ్మా. కాళ్ళు చేతులు జాడించండి. ఇప్పుడు మీకు ఎలా ఉందమ్మా? ఏదో కొంచెం బరువు తగ్గిపోయినట్టు. బరువు తగ్గిపోయిన అనిపిస్తుంది. ఇప్పుడు మీకు వాళ్ళంతా ఫ్రీగా ఉందమ్మా. ఈ అనాయింటింగ్ తీసుకెళ్ళి మీరు రాసుకోండి. మొత్తం స్కిన్ ఎలర్జీ మొత్తం విడిచేసి వెళ్ళిపోతుంది. మీరు సాక్ష్యంతో రాబోతున్నారు. ప్రతి వారం కూడా రండి. దేవుడు మీ కుటుంబంలో కార్యం చేయబోతున్నాడు. గాడ్ బ్లెస్.